ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సిడ్నీ కాల్పులకు హైదరాబాద్తో లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్లో తన కుమారుడు నవీద్ అక్రమ్తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్గా గుర్తించారు. సాజిద్ అక్రమ్ దగ్గర భారత పాస్పోర్ట్ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడినట్లుగా పోలీసులు గుర్తించారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్కడే స్థిరపడి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకున్నాడు. సిడ్నీలో యూదుల హనుక్కా వేడుకలపై జరిపిన కాల్పుల్లో 16 మంది మరణించగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. 3 దశాబ్దాలుగా విదేశాల్లో ఉన్న ఇతడు భారత పాస్పోర్ట్నే వినియోగిస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇతనిపై ఎలాంటి నేర చరిత్ర లేదని, చివరిగా 2022లో హైదరాబాద్కి వచ్చాడని పోలీసులు చెబుతూ ఉన్నారు. సిడ్నీ బాండీ బీచ్లో హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉగ్రదాడిగా కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్ 14న జరిగిన ఈ దాడిలో 15 మంది పౌరులు చనిపోగా దాడి చేసిన ఇద్దరిలో ఒకరు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీన్ అక్రమ్ అని ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. ఐఎస్ఎస్ భావజాలం ప్రభావంతో ఈ దాడి జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్లుగా అధికారులు తెలియజేశారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు లోతైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాయి. సాజిద్ అక్రమ్ అసలు స్వస్థలం హైదరాబాద్ అని అక్కడి దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది. అతను హైదరాబాద్లో బీకాం పూర్తి చేశాడు. 1998 నవంబర్లో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడే యూరోపియన్ మూలాలు కలిగిన వెనేరా గ్రాస్రోను వివాహం చేసుకుని పర్మనెంట్గా సెటిల్ అయ్యాడు. వారికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్, కుమార్తె ఉన్నారు. నవీద్ కుమార్తె ఆస్ట్రేలియాలోనే జన్మించి అక్కడి సిటిజన్షిప్ పొందారు. సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్పోర్ట్ కలిగి ఉన్నట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు కూడా బయటపడ్డాయి. తెలంగాణ పోలీసులు సాజిద్ చరిత్రను తవ్వితీశారు. గత 27 ఏళ్లలో సాజిద్ అక్రమ్ కుటుంబంతో పెద్దగా సన్నిహితంగా మెలగలేదని ఇక్కడి కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. ఈ 3 దశాబ్దాల కాలంలో సాజిద్ కేవలం 6 సార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడు. ఆస్తి పంపకాలు, వయసు మళ్లిన తల్లిదండ్రుల్ని కలవడం, ఏదైనా కుటుంబ కారణాల కోసమే వచ్చేవాడని తెలిపారు. చివరిగా 2022లో హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతను స్వదేశానికి రాలేదు. హైదరాబాద్లో ఉంటున్న అతని కుటుంబ సభ్యులు సాజిద్ ఉగ్రవాద చర్యల గురించి తమకేమీ తెలియదని పోలీసులకు చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా అతనితో సంబంధాలు తక్కువగానే ఉన్నట్లు చెప్పారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లిన విషయంపై తమకు ఇప్పటివరకు సమాచారం లేదని, సిడ్నీ ఉగ్రదాడి ప్రధాన నిందితుడు సాజిద్ స్వస్థలం హైదరాబాద్ అని తేలడంతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. నవీద్ అక్రమ్ తీవ్రవాదం వైపు మళ్లడానికి ఇండియాతో పాటు తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావాలు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. 1998లో భారత్ విడిచే వరకు సాజిద్ అక్రమ్పై తెలంగాణ పోలీసుల వద్ద ఎలాంటి నెగిటివ్ రికార్డులు లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర సంస్థలు, ఇతర భద్రతా ఏజెన్సీలతో పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలంగాణ పోలీసులు చెబుతూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఉగ్ర దాడులు, కుట్రలు జరిగినా చాలా కేసుల్లో మూలాలు హైదరాబాద్లోనే బయటపడుతూ ఉన్నాయి. మొన్న సిడ్నీలో కాల్పులు జరిపిన వ్యక్తి సాజిద్ నుంచి పలువురు హైదరాబాద్ వాసులే ఉన్నారు. ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసిన 3 ఉగ్రవాదుల్లో అహ్మద్ స్వస్థలం రాజేంద్ర నగర్. మేలో బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేస్తున్న ఇద్దరిని ఏపీ పోలీసులు విజయనగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక నిందితుడు బోయగూడ రైల్ కళారంగ్ బస్తీకి చెందిన వ్యక్తి. 2 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. 2017లో 3 యువకులు ఐసిస్లో చేరేందుకు నగరం నుంచి వెళ్లగా వారిని పోలీసులు కశ్మీర్లో అరెస్ట్ చేశారు. 2019లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కర్ణాటకలో బాంబు పేలుళ్ల నిందితుడిని టోలీ చౌకీలో అరెస్ట్ చేశారు. ఇలా ఉగ్రవాదులతో హైదరాబాద్కు చెందిన వారికి లింకులు ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు.